నమస్కారం. కులం ఈ మాట వినగానే మనలో చాలామందికి ఎన్నో ప్రశ్నలు, రకరకాల అపోహలు వస్తుంటాయి కదా. అసలిది మన సమాజంలో ఎప్పటినుంచో ఉన్న భాగమా, లేకపోతే మనం తప్పుగా అర్థం చేసుకున్న ఒక కాన్సెప్టా? సరే, ఈరోజు మనం ఇదే క్లిష్టమైన అంశం లోతుల్లోకి వెళ్ళబోతున్నాం. వర్ణం, జాతి మరియు కులం వినడానికి ఒకేలా ఉన్నా ఈ మూడింటి మధ్య ఉన్న అసలైన తేడాలేంటి, వాటి చరిత్ర ఎలా మారింది, ఇవన్నీ కొన్ని ఆధారాలతో చూద్దాం. సో అసలు పాయింట్కి వద్దాం. ఈ కుల వ్యవస్థ అనేది వేల సంవత్సరాలుగా ఏమాత్రం మారకుండా అలాగే ఉండిపోయిన ఒక కఠినమైన సిస్టమా, లేకపోతే కాలంతో పాటు అది కూడా మారుతూ వచ్చిన ఒక సామాజిక ఏర్పాటు మాత్రమేనా? ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఎందుకంటే మనం మొత్తం చర్చకు ఇదే పునాది. మనం ఇప్పుడుదాకా నమ్మిన చాలా విషయాల్ని ఇది ఖచ్చితంగా ప్రశ్నించబోతోంది. చూడండి, ఈ మొత్తం చర్చకు గుండెకాయలాంటివి ఈ మూడు పదాలు: వర్ణం, జాతి, కులం. చాలాసార్లు మనం ఈ మూడింటిని ఒకదానికొకటి వాడేస్తాం, కాని నిజానికి అవి చాలా వేరు. వర్ణం ఇది వేదకాలం నాటి ఒక ఐడియా, ఒక ఫిలాసఫీ. జాతి ఇది మన బంధుత్వాలు, మనం చేసే పనుల ఆధారంగా సహజంగా ఏర్పడిన ఒక గ్రూప్ అన్నమాట. ఇక కులం లేదా క్యాస్ట్ ఇది అస్సలు మన పదం కానే కాదు. ఇది యూరోపియన్లు మన సమాజాన్ని చూసి వాళ్లకు అర్థమైనట్టు పెట్టుకున్న పేరు. ఈ తేడాను గనక మనం పట్టుకోగలిగితే మిగతాదంతా చాలా ఈజీగా అర్థమైపోతుంది. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ఫస్ట్ అసలు ఒరిజినల్ ఐడియా ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఈ వర్ణం, జాతి, కులం మధ్య తేడాలేంటో తెలుసుకుందాం. తర్వాత చరిత్రలో ఇవి ఎలా మారాయో గమనించి ఫైనల్గా మనం ఎక్కువగా వినే కొన్ని కథనాలకు భిన్నంగా ఉన్న ఆధారాలను కూడా పరిశీలిద్దాం. ఓకే, మొదటి భాగం అసలైన ఆకృతి. అసలు ఈ వర్ణం అనే కాన్సెప్ట్ ఎక్కడనుంచి వచ్చిందో మనకు తెలియాలంటే ముందు మనం వేదకాలంలో వాళ్లు ప్రపంచాన్ని ఎలా చూశారో అర్థం చేసుకోవాలి. చూడండి, వేదకాలం నాటి ఆలోచన ప్రకారం మన రియాలిటీకి రెండు లెవెల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి, మనం రోజూ బతికే ఈ ప్రపంచం, డబ్బు, ఉద్యోగం, బంధాలు, దీన్నే వ్యవహారిక అన్నారు, అంటే రిలేటివ్ రియాలిటీ. ఇక రెండోది, ఈ ప్రపంచానికి అతీతమైన ఒక అబ్సల్యూట్ ట్రూత్, ఒక ఆధ్యాత్మిక సత్యం, దాన్ని పారమార్థిక అన్నారు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే ఆనాటి సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మరి ఈ బ్యాలెన్స్ ఎలా? ఇక్కడే పురుషార్థాలు అనేవి వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే మనిషి లైఫ్కి 4 గోల్స్: అర్థ అంటే సంపద, కామ అంటే కోరికలు, ధర్మ అంటే సరైన మార్గంలో నడవడం, ఇక ఫైనల్గా మోక్షం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, డబ్బు సంపాదించడం, కోరికలు తీర్చుకోవడం తప్పు అని చెప్పలేదు, కాని అవన్నీ ధర్మం అనే ఫ్రేమ్వర్క్లో ఉండాలి. అంతిమ లక్ష్యం మోక్షం వైపు నడిపించాలి. ఇది లైఫ్కి ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ లాంటిది. అయితే ఈ గోల్స్ని రీచ్ అవ్వడానికి సిస్టమ్ ఏంటి? ఇక్కడే వర్ణం, ఆశ్రమం అనే 2 పిల్లర్స్ వస్తాయి. ఆశ్రమం అంటే బ్రహ్మచర్యం, గృహస్థం లాంటి మన లైఫ్ స్టేజెస్. మరి వర్ణం అంటే సమాజానికి మనం ఏ విధంగా మనవంతు సహాయం చేస్తున్నాం అనేది. ఈ రెండూ యజ్ఞం అనే కాన్సెప్ట్తో కనెక్ట్ అయ్యుంటాయి. యజ్ఞం అంటే కేవలం నిప్పులో నెయ్యి వేయడం కాదు, ఒకరికొకరు సహకరించుకుంటూ విశ్వానికి మనవంతు కాంట్రిబ్యూట్ చేయడం. ఇలా వ్యక్తి, సమాజం రెండూ కలిసి ఎదగాలన్నది ఆలోచన. ఈ వర్ణ ఆశ్రమ గ్రిడ్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ బ్యాలెన్స్ని క్రియేట్ చేసింది. చూడండి, సొసైటీలో ప్రతి ఒక్కరికి కొన్ని బాధ్యతలుంటాయి, వాటికి తగ్గట్టుగానే కొన్ని రివార్డ్స్ ఉంటాయి. ఒక ఉదాహరణ తీసుకుంటే, రాజ్యాన్ని కాపాడే క్షత్రియుడికి రిస్క్ చాలా ఎక్కువ, ప్రాణాలు పోవచ్చు. అందుకే అతనికి పవర్, రివార్డ్స్ కూడా ఎక్కువే. కానీ జ్ఞానాన్ని పంచుతూ సింపుల్గా బతికే బ్రాహ్మణుడికి రిస్క్ చాలా తక్కువ. అందుకే అతనికి మెటీరియల్ రివార్డ్స్ అంటే డబ్బు, ఆస్తి దాదాపుగా ఉండకూడదు. సో ఇదొక రకమైన రిస్క్ అండ్ రివార్డ్ మేనేజ్మెంట్ అన్నమాట. సరే, ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. ఈ పదాల వెనుక ఉన్న అసలైన అర్థాలేంటో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. వర్ణం, జాతి, కులం, వీటిని డిఫైన్ చేద్దాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. అంటే ఈ 4 వర్ణాల్ని నేను సృష్టించాను, కాని దేని ఆధారంగా? పుట్టుక ఆధారంగా కాదు. గుణం అంటే ఒక వ్యక్తి యొక్క సహజ స్వభావం, మరియు కర్మ అంటే వాళ్లు చేసే పని, వీటి ఆధారంగా మాత్రమే. సో ఇక్కడ బేసిస్ అనేది పుట్టుక కాదు, ఎబిలిటీ అండ్ యాక్షన్. మరి జాతి సంగతేంటి? చూడండి, ఇది వర్ణానికి చాలా భిన్నం. జాతి అనే పదానికి అర్థమే పుట్టుక, అంటే ఒకే రకమైన వృత్తి చేసే కుటుంబాలు, బంధుత్వ సమూహాలు, ఇవన్నీ కాలక్రమేణా సహజంగా కొన్ని గ్రూపులుగా ఏర్పడ్డాయి.
వాటినే జాతులు అన్నారు. ఇది ఒక సోషల్ రియాలిటీ, ఫిలాసఫీ కాదు. సింపుల్గా చెప్పాలంటే వర్ణం ఒకరి వ్యక్తిగత స్వభావమైతే జాతి అనేది వాళ్లు పుట్టిన సామాజిక సమూహం. ఇప్పుడు మనము చాలా కీలకమైన పాయింట్కి వస్తున్నాం. కులం లేదా క్యాస్ట్. ఈ పదం అసలు మనది కాదు. సంస్కృతంలో గాని ఏ భారతీయ భాషలో గాని ఈ పదమే లేదు. ఇది పోర్చుగీస్ పదం కాష్టా నుంచి వచ్చింది. దీని అర్థం తెగ, వంశం లేదా జాతి. యూరోపియన్లు ఇక్కడికొచ్చాక మన వర్ణ, జాతిలాంటి ఫ్లెక్సిబుల్ సిస్టమ్స్ని చూసి వాళ్ల రేషియల్ హైరార్కీ కళ్లతో దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. వాళ్లు ఈ సిస్టమ్ని ఒక కఠినమైన, పుట్టుకతో వచ్చే ఒక పిరమిడ్లా మార్చేసి దానికి క్యాస్ట్ సిస్టమ్ అని పేరు పెట్టారు. సరే, ఇప్పుడు మూడో విభాగానికి వెళ్దాం. ఇంత ఫ్లెక్సిబుల్గా మారుతూ ఉండే ఒక వ్యవస్థ కాలక్రమేణా ఎలా ఇంత కఠినమైన సోపానక్రమంగా అంటే హైరార్కీగా మారిపోయిందో ఆ హిస్టారికల్ జర్నీని ఇప్పుడు చూద్దాం. ఈ టైం లైన్ చూస్తే మనకు ఆ మార్పు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, తొలి వేదకాలంలో సమాజంలో ఎలాంటి హైరార్కీ లేదు. ఇతిహాసాల కాలంలో వర్ణాలున్నా అవి ఫ్లెక్సిబుల్గా ఉండేవి. ధర్మశాస్త్రాల టైంలో జాతులు వచ్చాయి, కాని అప్పుడు కూడా ఒక జాతి నుంచి ఇంకో జాతికి మారే అవకాశం ఉండేది. కానీ ఎప్పుడైతే బయటవాళ్ల పాలన, ముఖ్యంగా యూరోపియన్ల పాలన మొదలైందో అప్పుడు కులం అనేది పుట్టుకతో వచ్చే ఒక కఠినమైన అధికారిక వ్యవస్థగా మారిపోయింది. ఇక స్వాతంత్ర్యం వచ్చాక అది పూర్తిగా రాజకీయ ఓటు బ్యాంకుగా మారిపోయింది. ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో దీన్ని రేస్తో పోల్చుతున్నారు. ఈ చార్ట్ ఆ క్షీణతను మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. వర్ణం అనే నాన్ హైరార్కికల్, గుణ, కర్మ ఆధారిత సిస్టమ్ నుంచి మొదలై ధర్మశాస్త్రాల కాలంలో పుట్టుక ఆధారితంగా మారి, అయినా కొంత మొబిలిటీ ఉండి, చివరకు వలస పాలనలో కఠినమైన అధికారిక క్యాస్ట్గా మారి ఇప్పుడు పొలిటికల్ ఓట్ బ్యాంకుగా ఎలా మారిందో చూడండి. ఆ ప్రయాణం మొత్తం ఇక్కడుంది. సరే, ఇప్పుడు మనం చివరి విభాగానికి వచ్చాం. ఇక్కడ కులం గురించి మనం రెగ్యులర్గా వినే కొన్ని కథనాలని, కొన్ని వాస్తవాలతో, ఆధారాలతో సవాల్ చేద్దాం. సూత్రులు అనగానే సాధారణంగా మనకు అణిచివేతకు గురైన వర్గం అనే ఒక ఇమేజ్ వస్తుంది. కాని చరిత్ర ఏం చెప్తుందో తెలుసా? భారతదేశాన్ని దాదాపుగా ఏకం చేసిన గొప్ప మౌర్య సామ్రాజ్యం, దానికి ముందున్న నంద సామ్రాజ్యం, ఈ రెండు మహాసామ్రాజ్యాలను పాలించింది శూద్రులే. వాళ్లు చక్రవర్తులుగా, మంత్రులుగా, సైనికులుగా, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలుగా ఎన్నో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఇది మనం సాధారణంగా వినే కథకు చాలా భిన్నంగా ఉంది కదా. 66.59%. ఏంటి ఈ నంబర్? ఇది చూడ్డానికి ఏదో స్టాటిస్టిక్లా ఉన్నా దీని వెనుకున్న విషయం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ నెంబర్ వెనక ఉన్న కథ ఇదే. 1825లో బ్రిటిష్ వాళ్లే స్వయంగా చేసిన ఒక సర్వే ప్రకారం అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న దేశీయ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో 66.59% అంటే 3/2 కన్నా ఎక్కువ మంది శూద్రులు. బ్రాహ్మణ విద్యార్థులు కేవలం 7% మాత్రమే. విద్య అనేది కేవలం కొన్ని వర్గాలకే పరిమితం అనే వాదనను స్వయంగా బ్రిటిష్ వాళ్ల రికార్డులే ఖండిస్తున్నా. ఇంకో ముఖ్యమైన ప్రశ్న, ఈ కుల సమస్య కేవలం హిందూ మతానికి మాత్రమే సంబంధించిందా? ఆధారాలు చూస్తే అలా అనిపించదు. భారతీయ ముస్లింలలోనూ అలాగే క్రైస్తవులలోనూ కులం లాంటి సామాజిక అంతరాలు, వివక్ష ఉన్నాయని చారిత్రక ఆధారాలు చాలా ఉన్నాయి. ఒకానొక దశలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో కొన్ని వర్గాల ముస్లింలకు ప్రవేశం కూడా నిరాకరించారు. స్వయంగా పోప్ జాన్ పాల్ II కూడా ఇండియాలోని చర్చ్లో కుల వివక్ష ఉందని విమర్శించారు. అంటే ఇది కేవలం ఒక మతానికి సంబంధించిన సమస్య కాదు, ఇదొక సామాజిక సమస్య. ఇది చూడండి, ఇది మరో ఆసక్తికరమైన వాస్తవం. ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం మన దేశంలో షెడ్యూల్డ్ కులాలుగా ఉన్న కమ్యూనిటీలలో దాదాపు 97% మంది తమను తాము హిందువులుగానే గుర్తించుకుంటున్నారు. దళితులు హిందూ సమాజానికి బయటివాళ్లు అనే ఒక వాదనను ఈ డేటా బలహీనపరుస్తోంది. మరి సమాజంలో వచ్చిన ఈ లోపాలను సరిదిద్దడానికి అసలు ఏ ప్రయత్నమూ జరగలేదా? ఖచ్చితంగా జరిగింది. అదే భక్తి ఉద్యమం. శూద్రులతో సహా అన్ని జాతుల నుంచి వచ్చిన ఎందరో సాధువులు, సంస్కర్తలు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. సామాజిక అంతరాలను ప్రశ్నించి హిందూ ధర్మాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఇది బయటనుంచి ఎవరో వచ్చి చేసిన సంస్కరణ కాదు, భారత సమాజం తనకు తానుగా చేసుకున్న ఒక గొప్ప అంతర్గత సంస్కరణ. సో, మొత్తం మీద మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేంటి? వర్ణం, జాతి మరియు కులం ఈ మూడూ ఒకటి కాదు, వేర్వేరు.
వర్ణమనేది ఒక ఐడియల్, జాతి అనేది ఒక సోషల్ రియాలిటీ, ఇక కులం లేదా క్యాస్ట్ అనేది ఒక కొలోనియల్ మిస్ఇంటర్ప్రిటేషన్. వాటి అర్థాలు, వాటి చరిత్ర పూర్తిగా వేరు. ఈ తేడాను మనం అర్థం చేసుకున్నప్పుడే ఈ మొత్తం సమస్యపై మనకు ఒక స్పష్టత వస్తుంది. చివరగా ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. చరిత్రలో మనకు చెప్పబడిన కథలు మనల్ని మనం ఎలా చూసుకోవాలో నిర్ణయించాయి. అలాంటప్పుడు ఈరోజు మనం చెప్పుకుంటున్న గ్లోబల్ కథనాలు రేపటి మన సమాజ నిర్మాణాన్ని, మన గుర్తింపును ఎలా ప్రభావితం చేయబోతున్నాయి? దీని గురించి ఆలోచించాలి.